హాయ్ అండి. వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో ఎంతో సింపుల్‌గా, టేస్టీగా చేసుకుని పండు మిరపకాయలు, చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం నేను చింతకాయలనేవి తీసుకున్నాను. శుభ్రంగా వాటిని కడిగేసుకొని, పొడి క్లాత్‌తో తుడిచేసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కలుగా వాటిని విరిచి పెట్టుకుంటున్నాననమాట. ఎందుకంటే మనకి దంచుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మిక్సీ కూడా పట్టొచ్చు. కానీ మిక్సీలో నలిగేటప్పటికి వగరొచ్చేస్తదండి. ఎందుకంటే గింజ కూడా మీకు నలిగిపోతది అక్కడ. అందుకని నేను ఇలా దంచుకొని వేసుకుంటున్నాననమాట. ముందుగా గింజ అనేది దంచుకోకూడదు. అంత బాగా గట్టిగా దంచకూడదండి. జస్ట్ మనకి కొంచెం గట్టిగానే ఉంటుంది. మనం కొట్టగానే ఏమీ వచ్చేదు. సో, ఇది మనకి ఈజీగా ఉండడానికి ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసుకొని చక్కగా గింజ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. అందుకనే మనం ఉప్పులో వేసి దీన్ని 3 రోజుల పాటు ఊరపెట్టుకుంటాం. ఏమవుతుందంటే ఉప్పు, పసుపు అనేది చక్కగా పడుతుంది. ఇది చక్కగా ఊరి ఉంటుంది. ఉప్పులో ఊరడం వల్ల ఆ చింతగింజ ఏదైతే ఉందో అది మెత్తబడతదనమాట. ఇలా ఉప్పులో నానడం వల్ల. చూసారు కదా! ఇలా దంచేసుకోవాలి. గింజలేమి చితకకుండా జస్ట్ మిగతా కండపాటంతా కూడా మనం ఉప్పు, పసుపు వేసేసుకొని చక్కగా ఇలా దంచేసుకొని ఒక బాక్స్‌లోకి తీసేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక గాజు బాక్స్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇది ఒక అవుతుందండి. ఇలా ఉప్పులో నానడం వల్ల ఏమవుతుందంటే గింజ అనేది ఆటోమేటిక్‌గా మనకి సెపరేట్ అయిపోతది. గింజ తీసేయడం వల్ల పచ్చడి అనేది వగరు టేస్ట్ రాదు. చక్కగా ఉంటుంది. అక్కడక్కడ ఊటల కింద ఉన్నాయి కదా! చింత కాడల్లాగా ఉంది కదా! మనం కొన్ని తీసేసాం. కానీ కొన్ని ఉన్నాయండి. అవి కూడా మీకు ఈజీగా ఉప్పులో నానడం వల్ల ఇగో ఇలా నొక్కడంతో ఇలా ప్రెస్ చేసామనుకోండి మనం ఈజీగా అన్నీ వచ్చేస్తాయండి. అలాగే ఇక్కడ నేను పండు మిరపకాయలు అనేవి తీసుకున్నాను. ఒక 4 వరకు పండు మిరపకాయలు అనేవి తీసుకొని చక్కగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకున్నానండి. అలాగే మెంతులు కూడా ఒక 2 స్పూన్ల వరకు డ్రై రోస్ట్ చేసుకుని ముందుగా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఈ పండు మిర్చి అనేది నలిగిన తర్వాత చింతకాయ పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో అది కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పండు మిర్చి అనేది నలిగిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 వరకు తొక్కలు తీసి ఉంచినటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అలాగే నేను చెప్పాను కదండి 2 స్పూన్స్ వరకు మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నానని ఆ పౌడర్ని కూడా యాడ్ చేశాను. సాల్ట్ అనేది ఆల్రెడీ అక్కడ ఇందాక చింతకాయ మనం వేసాం కదా! చింతకాయ నూరేటప్పుడు 3 డేస్ బ్యాక్ అందుకని చూసి వేశాను. దీన్ని మెత్తగా 1కి 2 సార్లు పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలండి పక్కన. చూసుకుని సాల్ట్ అనేది సరిపోతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పోపు కోసం ఆయిల్ అనేది పెట్టుకున్నాను. ఆయిల్ అనేది తక్కువ క్వాంటిటీయే కాబట్టి పచ్చడి చూసుకుని యాడ్ చేసుకున్నానండి. ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా ఒక 8 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే పోపు మొత్తం అంతా వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 3-4 ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. అవన్నీ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసి ఫైనల్గా మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి చింతకాయ, పండు మిరపకాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలండి. మిగతా పచ్చళ్ళన్నీ మనం ఆయిల్ చల్లారిన తర్వాత కలుపుతాం కదండి. ఇది అలా కాదండి. ఇది ఆయిల్ పండు మిరపకాయతో చేసే పచ్చళ్ళు ఏమైనా కానీ ఇలా చేస్తే నిల్వ ఉంటుందండి. ఎందుకంటే పండు మిరపకాయ తొందరగా పాడైపోతుంది మీకు. అందుకనే మనం ఇలా పొయ్యి మీద పెట్టి కలుపుతామన్నమాట. పండుమిరపకాయతో చేసిన చింతకాయ పచ్చడి. ఇది వచ్చేసి 10-15 రోజుల పాటు ఉంటుందండి. ఇలా స్టవ్ ఆన్లోనే పెట్టుకుని మనం కలిపేసుకుని ఆ వేడికి అయిపోతుంది. సో, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఈ టైంలో. ఇలా చక్కగా వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది.